నమస్కారం అండి. మనం ఇప్పుడు విన్నకోట సుశీలాదేవి గారు రాసిన కొడుకు చూపిన బాటలో అనే కథను విందామా? సాయంత్రం 5 గంటల సమయం. బాబా గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి గుళ్ళోకెళ్ళి బాబా పాదాలకు నమస్కారం చేశాను. ఆ రోజు గురువారం కాకపోవటంతో గుళ్ళో జనం లేరు. అందులోనూ 2 రోజుల నుంచి ఒకటే వర్షం. ఆ పూటే కొంత తెరిపిచ్చింది. అయినా ఆకాశం ఇంకా మేఘావృతంగానే ఉంది. ఏ క్షణంలోనైనా వర్షం వస్తుందేమోననిపిస్తోంది. నా స్నేహితుడు భాస్కర్రావుకి ఒంట్లో బాగాలేదంటే వాడిని చూద్దామని బయలుదేరాను. ముందుగా దేవుణ్ణి దర్శించుకుని ఆ తర్వాత 2 వీధుల అవతలున్న వాడింటికి వెళ్ళాలని. దైవదర్శనం అయింది. ఇక వాడింటికి వెళ్ళాలి అనుకుంటూ పూజారి గారిచ్చిన ప్రసాదాన్ని నోట్లో వేసుకుని గుడి ముందున్న అరుగు మీద క్షణం సేపు కూర్చున్నాను. బయట మా అబ్బాయి కిరణ్ మోటార్ సైకిల్ హార్న్ మోగిస్తున్నాడు. ఇక లేద్దాం అనుకుంటుండగా బాబూ అన్న మాట వినబడి తలెత్తాను. ఎదురుగా 50 ఏళ్ల స్త్రీ నిలబడి ఉంది. సాధారణమైన రూపం, సన్నగా పొట్టిగా ఉంది. ఏమిటమ్మా అని అడిగాను. మాది నూజివీడు బాబు, కోర్టు పని మీద వచ్చాను. మా ఊరు వెళ్ళడానికి డబ్బులు తక్కువ అయ్యాయి. చీకటి పడిపోతోంది, కాస్త సహాయం చేస్తే అంది. నేను చిరాగ్గా చూశాను. ఈ దేశంలో అడుక్కోవడానికి 1000 మార్గాలు, అందులో ఇదొకటి. ఊరికే ధర్మం చెయ్యి అంటే ఎవ్వరూ చెయ్యరు. ఇలా బస్సుకు డబ్బు చాలలేదనో లేకపోతే మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారనో అంటే సానుభూతి పెరుగుతుంది, డబ్బులు రాలుతాయి. అడుక్కోవడంలో ఇదొక రాజమార్గం. అడుక్కోవడానికి ఇంకో కారణం కనపడలేదా? ఊరెళ్ళాలని అబద్ధాలు కూడాను. నీ మాటలు నమ్మడానికి నేనే వెర్రివెధను కాను. మామూలుగా అడిగితే ₹1 ఇచ్చేవాడినేమో, కానీ నీ అబద్ధాలు వింటుంటే అది కూడా ఇవ్వబుద్ధి కావడం లేదు. పోపో అంటూ కసిరాను. ఆవిడ వెళ్ళిపోయింది. బయట కిరణ్ మరోసారి హార్న్ మోగించాడు. నేను లేచి చెప్పులు వేసుకుని గబగబా కిరణ్ దగ్గరికి వెళ్ళాను. ఏరా, లోపలికొచ్చి దేవుడికి దండం పెట్టుకోవచ్చుగా అన్నాను కిరణ్తో. నిన్ను అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి గుడికి వస్తాలే నాన్న, తొందరగా ఎక్కండి అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ. నేను వెనకాల కూర్చున్నాను. 10 నిమిషాల్లో భాస్కర్రావు ఇంటి ముందు ఆపాడు. నేను మళ్ళీ 15 గంటలో వస్తాను నాన్న, మబ్బు కూడా పడుతోంది. వర్షం రాకముందే ఇంటికెళ్తే నయం అన్నాడు. అలాగేలే అన్నాను. కిరణ్ నన్ను దింపేసి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళేసరికి భాస్కర్రావు గదిలో మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకునున్నాడు. మేమిద్దరం ఒకేసారి ఉద్యోగంలో చేరాం. ఏ క్షణాన కలిశామో అప్పటి నుండి మాది విడదీయరాని స్నేహం అయింది. దాదాపు 25 ఏళ్ళు ఒకే చోట కలిసి పనిచేశాం. సంవత్సరం తేడాతో రిటైర్ అయ్యాం. వాడికి ఒక కూతురు, ఈ మధ్యనే పెళ్లి చేశాడు. తమ్ముళ్ళ చెల్లెళ్ల బాధ్యతలు ఉండటంతో స్థలం కొనుక్కున్న రిటైర్ అయిన తర్వాత కానీ ఇల్లు కట్టుకోలేకపోయాడు. నేను ఉద్యోగంలో చేరిన వెంటనే కట్టుకున్నాను. అన్నయ్య గారు అలా నిలబడిపోయారే, కూర్చోండి. లోపల నుండి కామేశ్వరం వచ్చింది. వీడు నిద్రపోతున్నాడేమోనని. నా మాటలకు కళ్ళు విప్పాడు భాస్కర్రావు. లేచి కూర్చుంటూ, నిద్రపోవడం లేదురా, ఊరికే కళ్ళు మూసుకున్నా, రా అంటూ పక్కనున్న కుర్చీ జరిపాడు. ఏమిటి, ఇంకా జ్వరం తగ్గలేదా అని అడిగాను కుర్చీలో కూర్చుంటూ. తగ్గింది, కానీ నీరసం. వయసు మీద పడుతోంది కదా, కోలుకోవడానికి టైం పడుతుంది అన్నాడు. వాడి నుదుటి మీద చెయ్యి వేశాను. చల్లగానే ఉంది. హఠాత్తుగా వచ్చినట్టుంది, ఏమన్నా దిగులు పడ్డావా అని అడిగాను. అబ్బే అదేం లేదురా, వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గిపోతుందిగా, కాస్త చలివేసినా ఎండకాసినా తట్టుకోలేము. ఇదిగో ఇలా మంచంలో పడాలి అన్నాడు నీరసంగా నవ్వుతూ. ఇంతలో కామేశ్వరమ్మ భాస్కర్రావుకు పళ్ళరసం, నాకు టీ తెచ్చింది. అసలు విషయం అన్నయ్య గారి దగ్గర దాస్తారెందుకండి అంది. ఏమిటమ్మా అది అని అడిగాను. ఈయన గారి పెద్ద చెల్లెలు వాళ్ళ కూతురు పెళ్లికి డబ్బు సర్దమని ఈయన అడిగింది. మా పరిస్థితి మీకు తెలుసు కదా,
ఆ పెన్షను, ఈ పక్క 2 గదుల పోర్షన్ అద్దె డబ్బులే మాకు ఆధారం. వేరే నిలవేసిందేం లేదు. ఇంటి మీద కొద్దిగా అప్పు కూడా ఉంది. ఈ స్థితిలో చెల్లెలకి ఎలా డబ్బు పంపించాలా అని ఆలోచించి ఈ జబ్బు తెచ్చుకున్నారు. కామేశ్వరమ్మ సగం కోపం సగం నిష్ఠూరంగా అంది. ఏరా, నిజమేనా అని అడిగాను. ఏదో అడిగింది, నేను అప్పు కోసం ప్రయత్నించాను అంతే. దానికోసం ఏమీ దిగులు పడలేదులేరా. ఈవిడ చిన్న విషయానికి కూడా రాద్ధాంతం చేస్తుంది విసుగ్గా అన్నాడు. అయినా భాస్కరం, నాకు తెలియక అడుగుతాను, చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేశావు చాలదా? ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా నువ్వే పెళ్ళిళ్ళు చేయాలా? ఇదెక్కడ న్యాయంరా? అలా అడగండి అంది కామేశ్వరమ్మ. ఏదో అన్నయ్యను కదా అని అడిగింది. నా సంగతి దానికి తెలీదు అన్నాడు భాస్కర్రావు. ఇంతకీ డబ్బు దొరికిందా? దొరికితే ఈయన మంచంలో ఎందుకుంటారన్నయ్య? హుషారుగా వెళ్ళి చెల్లికి ఇచ్చేవారు అంది కామేశ్వరమ్మ. అబ్బా, ఇంకా సోది ఆపు. వాడేదో నన్ను చూడటానికి వస్తే నీ వెధవాగుడితో వాడి బుర్ర తినేయకు. నువ్వు లోపలికెళ్ళి ముందు కోపంగా అన్నాడు. ఆవిడ చొరచొరా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు అలా విసుక్కుంటావా? రోజు ఇదే గొడవరా. నేనేదో వాళ్ళకు దోచిపెట్టేస్తున్నానని. నాకే లేదు, నేనేం పెడతాను? ఏదో పాపం దానిది చిన్న సంసారం, పెళ్ళి కదా, డబ్బు సర్దుతానేమోనని అడిగిందిరా. దానికి ఇంత రాద్ధాంతం చేస్తుంది. అయినా మనిషి అన్నాక ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవాలి కదా, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదరా అన్నాడు. మరి ఈ విషయం నాతో చెప్పలేదే? ఇప్పటికే నీకు అప్పు పడ్డాను, అది తీరిస్తే చాలు, ఇంకా నీ దగ్గర తీసుకోలేనురా. నా దగ్గర వద్దు కానీ ఇంకెక్కడైనా చూస్తాలే, దిగులు పడకు అన్నాను వాడి భుజం మీద చెయ్యి వేసి. సరేలే, ఇంకేమన్నా మాట్లాడు. పిల్లలు ఎలా ఉన్నారు? పెద్దవాడు ఉద్యోగంలో స్థిరపడినట్టే. చిన్నవాడికి ఈ సంవత్సరం క్యాంపస్ సెలక్షన్ రావచ్చు. అదృష్టవంతుడివిరా. పిల్లలిద్దరూ రత్నాలు. అన్నట్టు నువ్వెలా వచ్చావు? కిరణ్ దింపాడా? లోపలికి రాకుండానే వెళ్ళాడే. పనుండి వెళ్ళాడు, పావుగంటలో వస్తానన్నాడు అంటూ వాచి చూసుకున్నాను. అప్పుడే నేనొచ్చి అరగంట దాటింది. కిరణ్ ఇంకా రాలేదే. బయట దట్టంగా మబ్బులు కమ్ముకొస్తున్నట్టు బాగా చీకటి పడిపోయింది. పెద్ద వర్షం వచ్చేట్టుంది. వర్షం వచ్చేట్టుందిరా, వీడింకా రాలేదే అనుకుంటుండగా టేబుల్ పైనున్న ఫోన్ మోగింది. భాస్కర్రావు తీసి, నీకేరా కిరణ్ అని ఇచ్చాడు. నేను ఫోన్ అందుకున్నాను. నాన్నా, నేను బస్టాండ్లో ఉన్నాను, రావడానికి ఆలస్యం అవ్వచ్చు, వర్షం వచ్చేలా ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఫోన్ పెట్టేశాను. కిరణ్ ఫ్రెండును బస్ ఎక్కించడానికి బస్టాండ్కి వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడప్పుడే రావడానికి కుదరదట. నేను వెళ్తారా? మళ్ళీ వస్తాలే. డబ్బు కోసం దిగులు పడకు. నీ పెన్షన్ మీద లోన్ ఇస్తారేమో కనుక్కుంటాలే అన్నాను మెల్లగా. నువ్వు ఆ మాత్రం సహాయం చేస్తే చాలురా. అస్సలు లేదనే కంటే ఎంతో కొంత ఇస్తే అది సంతోషిస్తుంది. అదే నా తాపత్రయం అన్నాడు. సరేలే అని లోపలికెళ్ళి కామేశ్వరమ్మతో చెప్పి బయటకొచ్చాను. నా అదృష్టం కొద్దీ సందు మలుపు తిరగగానే ఆటో కనబడింది. ఎక్కి ఇంటికొచ్చాను. నేను ఇంటికొచ్చానో లేదో వర్షం మొదలైంది. కిరణ్ ఇంకా రాలేదు. ఈ వర్షంలో ఎక్కడ చిక్కుపడిపోయాడోనండి. లక్ష్మి ఆరాటపడుతోంది. ఇద్దరం వాడి కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చున్నాం. మరో అరగంట తర్వాత పూర్తిగా తడిసిపోయి వచ్చాడు కిరణ్. వాడిని చూసి లక్ష్మి కంగారు పడింది. గబాగబా లేచి వెళ్ళి టవల్ తెచ్చింది. వర్షం మొదలవకుండానే రావచ్చు కదా, ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నావు అంది విసుక్కుంటూ. కిరణ్ లోపలికెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు. టవల్తో తల తుడుచుకుంటూ ఉండగా లక్ష్మి హార్లిక్స్ కలుపుకొచ్చింది. ముందు హార్లిక్స్ తాగు, తల నేను తుడుస్తాను అంటూ కప్పు అందించింది. బస్టాండ్కి ఎందుకు వెళ్ళావు? ఫ్రెండ్ ఎవరైనా ఊరు వెళ్తున్నాడా అని అడిగాను. లేదు నాన్న, ఇందాక బాబా గుడి దగ్గర ఒక ముసలావిడ కనపడింది. నూజివీడు వెళ్ళాలట. ఊరెళ్ళడానికి డబ్బులు లేవట. పాపం ఎంత బాధపడిపోతోందో. ఒక పక్కన వాన వచ్చేటట్టుంది, తెలియని ఊరు. అందుకని నేను ఆవిడని ఎక్కించుకుని బస్టాండ్కి వెళ్ళాను.
నూజివీడు బస్సు వచ్చాక టికెట్ కొని బస్సు ఎక్కించి వచ్చాను. ఖర్చులకు 50 రూపాయలు ఇచ్చాను. ఎంత ఆనందపడిందో నాన్న అంటున్నాడు కిరణ్. నేను ఆశ్చర్యంగా వింటున్నాను. ఆవిడ చాలామందిని అడిగిందట, ఎవ్వరూ ఇవ్వలేదట. నన్ను బెచ్చగత్తిని అనుకున్నారేమో బాబు అంది. అసలు ఆవిడ పొద్దున వచ్చేటప్పుడు రాను బోను ఛార్జీలకు డబ్బు తెచ్చుకుందిట. కానీ కోర్టులో గుమాస్తాలు జవాన్లు ఆవిడ దగ్గర ఉన్నదంతా ఊడ్చేశారట. ఊరెళ్ళటానికి డబ్బులు లేక అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని కళ్ళనీళ్లు పెట్టుకుంది. నాకు చాలా బాధ కలిగింది నాన్న అంటూ, అవును, నాకంటే ముందు గుడికెళ్ళావు కదా, ఆవిడ నీకు కనపడలేదా అని అడిగాడు. కనబడింది, సన్నగా గొణిగాను. నువ్వు బెచ్చగత్తే అనుకున్నావా? నేను మాట్లాడలేదు. 20 ఏళ్ల క్రితం నీకో అనుభవం ఎదురైందని ఒకసారి నాకు చెప్పావు, గుర్తుందా నాన్న? అయినా కూడా నువ్వు మనిషిని నమ్మలేదు కదూ. దెబ్బతిన్నట్టు చూశాను. ఒరేయ్, గొప్ప ఘనకార్యం చేసావు కానీ కబుర్లు ఆపి హార్లిక్స్ తాగు, చల్లారిపోతోంది అంది లక్ష్మి టీవీ ఆన్ చేస్తూ. కిరణ్ టీవీ చూస్తూ హార్లిక్స్ తాగుతున్నాడు. కిరణ్ మాటలు నాలో సంచలనం రేపాయి. నా మనోఫలకం మీద 20 ఏళ్ల నాటి సంఘటన మెదిలింది. అప్పుడు నాకు మా తండ్రి నుండి సంక్రమించిన పొలం 5 ఎకరాలుండేది. అది కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు దగ్గరలో ఉన్న పల్లెటూళ్ళలో ఉంది. విజయవాడలో నా ఉద్యోగం. సొంత వ్యవసాయం చేయటం కష్టమని పొలాన్ని కౌలుకిచ్చాను. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుండేవాణ్ణి. ఒకసారి పొలానికి ఎరువులు వేస్తున్నారంటే చూడటానికి వెళ్ళాను. పొలానికి కలుపు తీసి ఎరువులు వేశారు. పనంతా ముగిసేసరికి చీకటి పడింది. బస్సు ఎక్కి గుడ్లవల్లేరు వచ్చేసరికి 8 గంటలైంది. మరో అరగంటలో విజయవాడకు బస్సు ఉంది. అదే చివరి బస్సు. దానికోసం ఎదురు చూస్తూ బస్టాండ్లో కూర్చున్నాను. అయ్యా, టీ తాగుతారా? ఫ్లాస్కు టీ గ్లాసులతో వచ్చాడు కుర్రాడు. ఇవ్వు అంటూ జేబులో నుండి డబ్బులు తీశాను. అంతా చిల్లర. ఇదేమిటి, నోట్లుండాలే, ఏమయ్యాయి అనుకుంటూ చొక్కా జేబు ప్యాంటు జేబులు వెతికాను. ఎక్కడా లేవు. చేతిలోని చిల్లర లెక్క పెట్టాను. 7:30 ఉంది. విజయవాడ వెళ్ళాలంటే బస్సుకు 8 రూపాయలు కావాలి. మళ్ళీ జేబులన్నీ వెతికాను. పైసా కూడా తగలలేదు. నోట్లు ఏమయ్యాయి ఆలోచించాను. అనుకోకుండా కూలి పెరగటంతో తెచ్చిన డబ్బంతా ఇవ్వాల్సి వచ్చింది. అయినా నా దగ్గర ఇంకో 10 రూపాయల నోటు ఉండాలే. ఏమైంది? ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అది సరే, ఇప్పుడు విజయవాడ ఎలా వెళ్ళాలి? ₹1/2 తగ్గిందే, ఎవరిస్తారు? అయ్యా, టీ ఇదిగోనండి. కుర్రాడు గ్లాస్ ఇవ్వబోయాడు. వద్దు, తీసుకుపో చిరాగ్గా అరిచాను. మరి కొద్దిసేపట్లో బస్సు వచ్చేస్తుందేమో, ఎలా? పైసా తక్కువైనా కండక్టర్ ఎక్కించుకోడు. నిర్దాక్షిణ్యంగా మధ్యలో దించేస్తాడు. ఇప్పుడిక్కడ నాకెవరిస్తారు? ఎవరిని అడగాలి? పిచ్చెక్కినట్టుగా ఉంది. ఆ పల్లెటూళ్ళలో అయితే ఎవరన్నా ఇచ్చేవారు. ఇక్కడ గుడ్లవల్లేరులో తనకెవరూ తెలీదే. ఎలా? చుట్టూ చూశాను. ఊరంతా అప్పుడే మాటు మణిగింది. చలికాలం అవటం వలన ఊళ్ళో తొందరగా పడుకున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ చుట్టుపక్కల చూశాను. కొద్ది దూరంలో ఒక బడ్డీ కొట్టు, ఓ టీ కొట్టు కనపడ్డాయి. ఆ బడ్డీ కొట్టు వాడిని అడిగితే ₹1/2 ఇవ్వడా? ఇవ్వచ్చు అనుకుంటూ లేచి బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళాను. ఏం కావాలయ్యా అని అడిగాడు. ఏం వద్దు కానీ చిన్న సహాయం చేయాలి అన్నాను చిన్నగా. సహాయమా? అవును, నేను విజయవాడ వెళ్ళాలి. కానీ బస్సు టిక్కెట్కు ₹1/2 తగ్గింది. నాకు ఆ ₹1/2 ఇస్తే ఈసారి వచ్చినప్పుడు ఇచ్చేస్తాను. సిగ్గుతో సగం చచ్చిపోయి అడిగాను. బడ్డీ కొట్టువాడు నన్ను ఎగాదిగా చూసి, బస్సు టిక్కెట్కు ₹1/2 తగ్గిందా? అడుక్కోవడానికి భలే మార్గం కనిపెట్టావు, పోపో అంటూ కసిరాడు. సిగ్గుతో అవమానంతో నా తల వంగిపోయింది. భూమి విచ్చిపోయి నన్ను తనలోకి తీసుకుంటే బాగుండును అనిపించింది. నెమ్మదిగా వెందిరిగాను. చూసావా కోటయ్యన్న, రోజులు మారిపోయాయి. 10 పైసలు 5 పైసలు అడుక్కోవడం మానేశారు.
ఏకంగా రూపాయలే అడుక్కుంటున్నారు. మళ్ళీ పెద్దోడిలా ఫోజు ఒకటి. చూడబోతే కన్నాలేసే దొంగలా ఉన్నాడు. పక్కనున్న టీ కొట్టువాడితోనేమో అరిచి చెప్తున్నాడు. ఇక అక్కడ నిలవలేకపోయాను. గబగబా నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి వచ్చాను. రైలుకైతే డబ్బులు సరిపోతాయి. కానీ విజయవాడకు వెళ్ళే రైలు తెల్లారి 5ంటికి ఉంది. అప్పటి వరకు స్టేషన్లో కూర్చోక తప్పదు అనుకున్నాను. అదొక చిన్న స్టేషను. పైన ఎటువంటి ఆచ్ఛాదన లేదు. ఒక మూలగా ఉన్న సిమెంట్ బెంచీ మీద చలికి వణుకుతూ రాత్రల్లా కూర్చున్నాను. 5 ఎకరాల పొలం, 5 లక్షలు ఖరీదు చేసే ఇల్లు, 10,000 బ్యాంక్ బ్యాలెన్సు ఉన్నాయి. కానీ ఈ క్షణంలో ₹1 లేక బెచ్చగాడిలా మారాను. చివరికి చలిలో ఆకలితో నకనకలాడుతూ కూర్చున్నాను. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? దుఃఖానికి బాధకు అతీతమైన నిర్వేద స్థితి ఆవరించింది నన్ను. ఆ బడ్డీ కొట్టువాడు ₹1 ఇవ్వలేకపోయాడు. ఈ లోకంలో దయ, జాలి, మానవత్వం లేవు. ఇక నేను కూడా ఎవ్వరి మీద జాలి చూపకూడదు. మనుషులు చస్తున్నా సానుభూతి చూపకూడదు అనుకున్నాను కసిగా. అదంతా గుర్తుకొచ్చింది. చిన్నగా నిట్టూర్చాను. నాన్న, అమ్మ భోజనానికి పిలుస్తోంది అంటూ వచ్చాడు కిరణ్. కిరణ్, ఇందాక నువ్వు ఒక ప్రశ్న వేశావు కదూ. 20 ఏళ్ల క్రితం నాకెదురైన అనుభవం నాకొక పాఠాన్ని నేర్పింది. అదేమిటంటే మనిషిని నమ్మవద్దని, ఎవ్వరికీ సహాయపడకూడదని. నా స్నేహితుడైన భాస్కర్రావు దగ్గర కూడా వడ్డీ తీసుకునే అప్పులిచ్చాను. నాకు జాలి, దయ లేవు, సరేనా అన్నాను ఉక్రోషంగా. కిరణ్ నా పక్కన కూర్చుని నా చేతిని పట్టుకున్నాడు. నాన్న, నీలో అదే నాకు నచ్చలేదు. ఆ రోజు నువ్వు బాధపడ్డావు కాబట్టి బాధల్లో ఉన్నవాళ్లను ఆదుకోవాలి, అంతేకాని కసి పెంచుకోకూడదు. ఈరోజు ఆ ముసలామెకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వకపోతే ఆవిడ ఏమైపోయేది? ఈ వర్షంలో, చలిలో చచ్చిపోయేది, అంతేనా? అలా చేయడం ధర్మమేనా? నీకెవరో అన్యాయం చేశారని లోకాన్నంతటినీ నిందించడం మంచిదేనా? నువ్వే ఎన్నోసార్లు చెప్పావు ధర్మం అంటే ఏమిటో. ఇతరులు ఏది చేస్తే నీకు కష్టం కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవటమే ధర్మమని. కానీ నువ్వే ఆచరణలో పెట్టలేదు నాన్న. నీలో తప్పులు వెతికేంత గొప్పవాడిని కాదు. నేను నీ కొడుకుని. ఏదో నాకు తోచింది చెప్పాను అంటూ లేచి వెళ్ళాడు కిరణ్. ఒంటరిగా కూర్చున్నాను. కిరణ్ మాటలు నాలో సంచలనం కలిగించసాగాయి. ఇన్నాళ్ళు నేను ఎంతో సంకుచితంగా ప్రవర్తించాను. నిజమే, డబ్బుకి ప్రాణానికి ముడివేసుకుని కారుణ్యం, కనికరం లేని కఠినుడనయ్యాను. మానవత్వం మర్చిపోయాను. ఎవరన్నా అప్పు అడిగితే అసహ్యించుకున్నాను. ధర్మం చేయమంటే కసిరి కొట్టాను. కానీ నా అనుభవం నుండి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఇది కాదేమో. ఆ రోజు ₹1 లేక ఎంతో బాధపడ్డాను. నా బాధ ఎవరూ అర్థం చేసుకోలేదు అనుకున్నాను. కానీ అర్థం చేసుకోనిది నేను. అవును, నేను ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోలేదు. సాటి మనిషి కష్టాన్ని గుర్తించలేదు. నేను చేసింది తప్పేనా? కిరణ్ ఎదురుగా నిలబడి, నాన్న, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. సాటివారి పట్ల నువ్వు ఇంకాస్త కరుణతో ఉండాలి అంటున్నట్టు తోచింది. నా తల వాలిపోయింది. కిరణ్ చిన్నవాడైనా అనుభవజ్ఞుడిలా ఆదేశిస్తున్నాడు. కొడుకైనా తండ్రిలా హితబోధ చేస్తున్నాడు. నా కళ్ళు తెరిపించాడు ఆ క్షణంలో. ఏదో ఒక మంచి పని చేసి కిరణ్ ముందు తలెత్తుకు తిరగాలనిపించింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న నాకు స్నేహితుడు భాస్కర్రావు గుర్తొచ్చాడు. చెల్లెలికి సహాయం చేయాలని అతను పడే ఆరాటం గుర్తొచ్చింది. రేపే బ్యాంకులో ఉన్న 25,000 డ్రా చేసి భాస్కరానికి ఇవ్వాలి. ఆ విషయం కిరణ్కి చెప్పి వాడి ముఖంలో కనబడే సంతోషం చూడాలి. వాడితో, నాన్న, యు ఆర్ గ్రేట్ అనిపించుకోవాలి అనుకున్నాను. బయట వర్షం వెలిసింది. నా మనసులో అలజడి తగ్గింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన
రచయిత్రి సుశీలాదేవి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.